జీవిత సత్యాలు, జీవిత పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక కుర్రోడిని పిలిచి ఆ కాంపౌండ్లో, ఆ స్కూల్ కాంపౌండ్లో ఒక మామిడి చెట్టు ఒకటి ఉంటే తీసుకెళ్ళి, నాన్న ఈ చెట్ల నుండి కొన్ని మామిడి పండ్లు కోసుకొస్తావా లేకపోతే తీసుకొస్తావా అని చెప్పంటే, అప్పుడు ఆయన వెళ్ళి ట్రై చేశాడు. చెట్టు ఎక్కడో రాదు, పెద్ద చెట్టు అది. ట్రై చేశాడు, తనకు వీలు పడలేదు. అప్పుడు సార్ని అడిగి ఎవరైనా సహాయాన్ని తీసుకోవచ్చా అంటే, తప్పనిసరి తీసుకోవచ్చు అంటే వెళ్ళి తన ఫ్రెండ్స్ కొంతమందిని, ఒక 10 మందిని, నీవు రారా అని చెప్పి 10 మందిని తీసుకెళ్తే, ఆ 10 మంది ఆయన్ని పైకెత్తారు. కొంతమంది నిలబడి చూశారు, కొంతమంది చేతకాదులేరా అన్నారు, ఇది అవసరమరా అని అన్నారు, ఇదంతా వేస్ట్ అని కొంతమంది అన్నారు, కొంతమంది సపోర్ట్ చేశారు. సో ఆయన ఫలాలు ఆయన కోసుకోలేకపోయాడు. అదే సమయంలో ఇంకొక కుర్రోడిని మాస్టర్ గారు, ఆ సార్ పిలిచి, నాన్న నీవు ఈ చెట్టు ఫలాలు కోసుకురమ్మని చెప్పన్నారు. తను ట్రై చేశాడు. నిజమే, అది పెద్ద చెట్టు. ఆ చెట్టు ఫలాలు ఆయన తీసుకురాలేకపోయాడు. అప్పుడు నీవు కూడా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పోయి వాళ్ళని తీసుకొచ్చుకొని ఈ చెట్టు ఫలాలు తీసుకొచ్చి ఇవ్వాలంటే, అతనికి ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి? అతనికి ఒక్కడే ఉన్నాడు. ముందు ట్రై చేసినట్టు 10 మంది ఉన్నాడు, 100 మంది ఉన్నారు, దాంట్లో 10 మందిని తెచ్చుకున్నాడు. ఇతనికి మాత్రం ఒకే ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ని వెళ్ళి అడిగితే ఆయన వచ్చి చెట్టు అంతటిని చూశాడు. సరే, ఆ ఒక్కడిని పైకి లేవనెత్తలేడు కదా, ఒక్క 2 నిమిషాలు ఆగరు, ఇప్పుడే వస్తానని అడావుడి గట్టు పక్కకి వెళ్ళి అక్కడ ఒక నిచ్చెన ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ నిచ్చెన వేసి, ఇప్పుడు ఎక్కి మామిడి పండు కోసుకురారా అంటే, అప్పుడు వాడు వెళ్ళి మామిడి పండుని కోసుకొచ్చి ఆ సార్కి ఇచ్చాడు. దీని వలన ఆ స్టూడెంట్స్కి ఆ సార్ లేకపోతే ఆ మాస్టర్ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, జీవిత సత్యం ఏంటంటే, మనకి ఎంతమంది స్నేహితులు ఉన్నారనేది కాదు ముఖ్యం. ఎంతమంది, 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, నీకు ఎంతమంది ఫ్రెండ్స్, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారని కాదు, మనల్ని సరి అయిన మార్గంలో నడిపించేవాడే మనకు నిజమైన స్నేహితుడు.